నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. నూతన సంవత్సరం సందర్భంగా భీమేశ్వరాలయంలో ప్రత్యేక మొక్కులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసిన ఎస్పీ, సంబరాలు జరుపుకున్న పోలీసు సిబ్బంది. సిరిసిల్లలో అలరించిన న్యూ ఇయర్ వేడుకలు. సాయిబాబా ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. ఈ నెల 3న కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు వెల్లడించిన జనసేన పార్టీ నాయకులు. తంగలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు. వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. భీమేశ్వరాలయంలో స్వామివారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ పి గీతే దర్శించుకునేందుకు ఈరోజు వెళ్లగా ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎస్పీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎస్పీ, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాబాయిని అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు. సమ్మక్క సారలమ్మ జాతర మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయంలో త్రాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్, స్నానాల ఏర్పాట్లను, కోడెమొక్కుల టికెట్ కౌంటర్, వివిఐపి ప్రత్యేక దర్శనం, క్యూలైన్లు, నీటి సరఫరాకు ఏర్పాట్లు కాలినడకన తిరుగుతూ ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పనులు పూర్తి చేసి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. భీమేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్ఎండ్బి ఈఈ నరసింహచారి, ఆలయ ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువగా ఉండి ప్రజలతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు మరియు పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లాను శాంతియుతంగా నిలబెట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలో ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఇంటి ముందు రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల సందడితో ఆలయాలు రద్దీగా కనిపించాయి. కొత్త సంవత్సరం గురువారం కావడంతో పట్టణంలోని సాయిబాబా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూలైన్లో భక్తులు బాబాను దర్శించుకునేందుకు బారులు తీరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు ప్రసాద వితరణ చేస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2026 సంవత్సరం గురువారం రావడం వల్ల భక్తులు విశేషంగా స్వామివారి దీవెనల కోసం రావడం జరిగింది. అటువంటి సందర్భంలో స్వామివారికి అభిషేకనలు, అష్టోత్తర శతనామాలు, పూజా కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. అర్చకులు, కార్యనిర్వహణాధికారి మరియు చైర్మన్, ధర్మకర్తల మండలి వారు కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కనుక స్వామివారి దీవెనలు భక్తులందరికీ ఉండాలని
భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. సంవత్సరం కూడా అందరికీ ఆహ్లాదంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో విద్యా ఉద్యోగం కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారం కావాలని బాబాను కోరుకుంటూ దీవెనలు ఇస్తున్నాం. స్వామివారి దీవెనలు కూడా జరుగుతున్నాయి. వేడుకుంటున్నాము. ఏనుగుల శ్రీనివాస్ కర్పూరమే మంగళం గురుదేవ కొద్దిగా జరుగు చిన్ని చిన్ని ముందర ఎడదు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి నమన్ కుమార్ రేవతి ఆరాధ్య దిలీప్ కుమార్ వాళ్ళు ప్రత్యేకంగా అన్నదానం గురించి 101 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు మరియు ఆయురారోగ్య. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ.
అన్నదానం గురించి దాతలు ఎవరైనా ముందుకొచ్చి అన్నదానం గురించి విరాళాలు ఇవ్వవలసిందిగా సవినయముగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన కొండగట్టుకు రానున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గ పీఓసీ మహేష్ పెంటల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 35.19 కోట్ల రూపాయలతో 96 గదుల వసతి గృహం, 2000 మంది దీక్షా విరమణ మండపం నిర్మాణం కోసం టీటీడీ నుండి నిధులు మంజూరు చేసే విధంగా చొరవ చూపి పవన్ కళ్యాణ్ శంకుస్థాపనకు వస్తున్నట్లు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వేములవాడ పీఓసీ పొన్నం పవన్, జనసేన నాయకులు అల్లె శ్రీకాంత్, నరేష్, ముద్రకోల హరికృష్ణ, ఎల్లారెడ్డిపేట మండల నాయకులు కిషన్ నాయకులు శ్రీకాంత్, వంగర సాయి కిరణ్, లఖన్ సాయి, శివప్రసాద్, నాగరాజు, సతీష్, అరవింద్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మనందరికీ తెలిసిందే జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోని మన కరీంనగర్ జిల్లా కొండగట్టు అన్న ఎంత అభిమానమో ఎంత మక్కువనో అందరికీ తెలిసిందే. మన కొండగట్టు పరిస్థితి చూసుకుంటే గత దశాబ్దాలుగా సంవత్సరాలుగా అక్కడ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని మనం చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో అధికారంలో లేకపోయినా తన మక్కువని చూపించుకోవడానికి కొండగట్టు అంజన్నకు తన సేవలను చేసుకోవడానికి టీటీడీ తరఫున 35,19,00,000కి శాంక్షన్ ఇప్పించి 100 గదుల నిర్మాణానికి 100 గదుల వసతి గృహ నిర్మాణానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ శాంక్షన్ చేయించిన ఈ 100 గదుల ఏదైతే భవనం ఉందో దాంతోపాటుగా 2000 మంది దీక్ష విరమణ చేయడానికి సరిపడా దానికి కూడా ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. 2000 మంది దీక్ష పరులు దాన్ని దీక్ష విరమణ చేయడానికి ఒక మండపం కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. వీటన్నిటికీ శంకుస్థాపన చేయడానికి తానే స్వయంగా ఈ నెల 3వ తారీఖు అంటే శనివారం రోజు రావడం జరుగుతుంది. కావున ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మనం హిందూ సంఘాలు కానీ మన ప్రతి ఒక్క అంజన్న భక్తుడు దీన్ని హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని మనం పార్టీలకు అతీతంగా హిందూ సంఘాలుగా ప్రతి ఒక్క హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైందవ సంఘాలు, హిందూ సంఘాలు పార్టీలకు అతీతంగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముగించుకుంటున్నాము. జై జనసేన, జై జనసేన. పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సమన్వయంతో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ మోర లక్ష్మీరాజం అన్నారు. ఈరోజు మార్కండేయ భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పద్మశాలి సర్పంచ్ అభ్యర్థులుగా 2 పోటీ చేసినా ప్రజలు తనను గెలిపించడం పట్ల లక్ష్మీరాజం కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి కమ్యూనిటీ భవన స్థలం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎటువంటి భేషజాలాలకు పోకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం, మచ్చ ఆంజనేయులు, భీమని అశోక్, సాముల రమేష్, మోర శ్రీహరి, కోడం రమేష్, మొచ్చ శ్రీనివాస్, మోర రాజు, అంకారపు మహేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇటు పక్క కొంచెం లేదా అవసరాలు ఉంటే తప్పనిసరిగా మా కోఆర్డినేషన్ చేసుకుంటూ మా సంఘ అభివృద్ధి సుతా నేను చేదోడు వాళ్ళలో ఉంటామని ఆశిస్తున్నాను. నాకు ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులస్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ శిరస్సు వహిస్తూ నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పద్మశాలి అధ్యక్షులు రాబెల్లి ఆనందం గారు మరియు వాళ్ళ పాలక వర్గం గారు, అదేవిధంగా నాతోటి వార్డు మెంబర్లు కోడం శ్రీధర్ గారు, తాటికొండ చందు, అడ్డగట్ట స్రవంతి, జిందం సంతు, పాతికేయులు, మీడియా మిత్రులు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమానికి నన్ను సన్మానించడానికి, మా వార్డు మెంబర్లను సన్మానించడానికి పిలిచినారు కాబట్టి మేము వచ్చినాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కులస్తులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మన గ్రామంలో ఉన్న సర్పంచ్ ఎలక్షన్లలో జరిగినటువంటి కులస్తులము ఇద్దరము పోటీ చేసినందున నాకు సహకరించినారు, తనకు సహకరించినారు, పరోక్షంగా కానీ నాకు కానీ సహకరించిన వారందరికీ, పరోక్షంగా సహకరించిన నాకు సహకరించిన వారందరికీ, నా కులస్తులు కాబట్టి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక నుండి ఎలాంటి నా దగ్గర ఇతర భేదం లేకుండా మీకు ఎటువంటి సహాయమైనా మా గ్రామ పంచాయతీ నుండి, మన గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి సహకారమైనా చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన కులస్తులము ఇద్దరు పోటీ చేసినాము. తను 5 సార్లు పోటీ చేస్తే ఆయన 2 సార్లు గెలిచినారు. నేను ఒకటేసారి మొదటిసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపించినారు. అందుకు మీకు చాలా వరకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన సెక్రటరీ గారు ఎవరు, మత ఆంజనేయులు గారు మగా ఉన్నది కాబట్టి ఎక్కడన్నా ఉంటే మన గ్రామంలో ఎటువంటిదైనా మన ప్రభుత్వ భూమి ఎలాంటిదైనా ఉంటే సహకరించాలని కోరినారు కాబట్టి మరి ఇంతవరకు 2 సార్లు మన పద్మశాలి క్యాండిడేటే సర్పంచ్గా చేసిండ్రు. మరి అవకాశం ఉండే, ఎన్నో భూములు ఉండే వెంగళపల్లి గ్రామంలో అటువంటి దారాదత్తమైన ప్రైవేట్ వ్యక్తులకు దత్తమైన అటువంటి మరి తాను చేయవలసి ఉండే. మరి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అటువంటి భూమిని నన్ను అడుగుతారు కాబట్టి ఎక్కడైనా వీలైనంత వరకు సహకారం చేసి దాన్ని మన కమ్యూనిటీకి కొంతవరకు నేను మేలు చేస్తానని మీ అందరికీ హామీస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు अग्निर्वासुर्भव आदित्यायव तेजोभव विष्णुरिव श्रीमान्भव ब्रह्म आयुर्भव शिवायुरायुर्भव मे श्रीपद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसूयमाने प्रमोदमाने पौत्रै श्रीर्मद्दया दीर्घमायुः ओम अक्षतप्रिया मेरा स्वच्छता अत्यंत पुत्रकावता प्रणतस्वच्छता ओम भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाश्रेस्त्राः स्त्रैरङ्गैस्तुष्ट्वां स्वस्तनोभिः विषयदेवेहं यदायुः स्वस्ति न इन्द्रो दशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु आरोग्यमायुलाशुमानं धनं धान्यं बहुपुत्रलाभं
దీర్ఘమాయుః. శ్రీనివాస్ గారు సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాము. ఓం అశ్వదాయ చ భవదాయ ధనదాయ సర్వకామాత్మసిద్ధే పుత్ర పౌత్ర ధనం ధాన్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. నూతన సంవత్సరం సందర్భంగా భీమేశ్వరాలయంలో ప్రత్యేక మొక్కులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసిన ఎస్పీ, సంబరాలు జరుపుకున్న పోలీసు సిబ్బంది. సిరిసిల్లలో అలరించిన న్యూ ఇయర్ వేడుకలు. సాయిబాబా ఆలయంలో కిక్కిరిసిన భక్తులు. ఈ నెల 3న కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు వెల్లడించిన జనసేన పార్టీ నాయకులు. తంగలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.